ఆపనిగలం ప్రజాబలం ఏఆర్ న్యూస్ 5 కి స్వాగతం. ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి రాకతో సందడిగా మారిన వానపల్లి గ్రామం గడప గడపకు మన ప్రభుత్వం 101 రోజు కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి వానపల్లి గ్రామం సచివాలయం 2 పరిధిలో మోర్తవారిపేట, కొప్పిశెట్టివారిపాలెం, పితానివారిపాలెం గ్రామాల్లో పర్యటించారు. అలాగే ప్రతి గడపకు వెళ్తూ జగనన్న పాలనలో జరుగుతున్న అభివృద్ధిని, అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించి సమస్యలు ఉంటే తెలుసుకొని వెంటనే సంబంధిత అధికారులకు, వాలంటీర్లకు ఆదేశాలు ఇచ్చి పరిష్కరించేలా చర్యలు తీసుకున్నారు. జగ్గిరెడ్డి నాయకత్వంలో మేము ఎన్నడూ చూడని అభివృద్ధిని ఈ 4 ఏళ్లలో చూశామని, మళ్లీ జగనన్న వస్తాడు, జగ్గిరెడ్డి గెలుస్తారు అని ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి మీద ప్రజలు ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా చిర్ల మాట్లాడుతూ ప్రజాక్షేత్రంలో ప్రజలు తిరస్కరించారు కాబట్టి టీడీపీ వారు 23 సీట్లతో మూలను కూర్చున్నారని, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా గెలిచిన నాటి నుండి ఇచ్చిన హామీలను అమలు చేసి చూపించారని, మేనిఫెస్టోని వెబ్సైట్ నుండి తొలగించుకున్న పార్టీ టీడీపీ అని, జగన్ పేద, బడుగు, బలహీన వర్గాల వారికి సంక్షేమ పథకాలు అందిస్తుంటే చూసి ఓర్వలేక రాష్ట్రాన్ని మరో శ్రీలంకగా చేస్తారని, అవాకులు చవాకులు తప్పుడు మాటలు మాట్లాడి ఇప్పుడు మళ్ళీ అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేయడానికి టీడీపీ నాయకులు తయారయ్యారని చిర్ల జగ్గిరెడ్డి ఎద్దేవా చేశారు. మాతవారిపేట గ్రామానికి గడప గడప కార్యక్రమం ఇచ్చేసినటువంటి చిల్లా జగ్గిరెడ్డి గారు మన మాతవారిపేట గ్రామం ప్రజలకు సంబంధించి ఈరోజు గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమంలో దగ్గరికి రావడం జరిగింది. అలాగే మరి జగన్మోహన్ గారి ప్రభుత్వం వచ్చిన జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు మీ ఇంటింటికి ఏ పార్టీ చేరాయి, ఎవరికైనా ఇబ్బంది ఉండి సంక్షేమ కార్యక్రమంలో రాని వారు ఎవరు ఉంటే మళ్ళీ వాళ్ళని అవసరమైతే దృష్టిలో పెట్టుకుని వారికి ఏ రకంగా న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. మరి సహకరించినటువంటి పెద్దలందరికీ నమస్కారం. ప్రధానంగా ఇక్కడ సమస్య మీరందరూ అడుగుతున్నటువంటి సమస్య, అదే ఆడవాళ్ళంతా కూడా వచ్చారు పాపం, అలాగే ఇక్కడ యువకులంతా కూడా వచ్చారు. కేవలం ఇక్కడ పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి, ఇక్కడ పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి ఇక్కడ ఈ పల్లకట్టు ఒక నిమిషం ఇక్కడ ఉన్నటువంటి పిల్లలంతా కూడా స్కూల్కి వెళ్ళడానికి మరి పల్లకట్టు రిపేర్ వచ్చిందండి, దానికి రిపేర్ కావాలని చెప్పి అడిగితే ఎస్టిమేట్ వేయించుకున్నాం ముందు. అది సుమారు 1,50,000 రూపాయలు అవుతున్నటువంటి మాట మళ్ళీ చెప్తే మొన్న 50,000 ఇచ్చి పని మొదలు పెట్టమని చెప్పారు. కానీ మెటీరియల్కి 90,90,000 అవుతుందని చెప్పారు. మరి రేపు రమ్మన్నాను, దానికి కూడా 40,000 కూడా నేను ఇచ్చి మరి వీళ్ళంతా పల్లకట్టు వీళ్ళంతా మీకు పల్లకట్టు పని పూర్తయి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి కానీ, లేదా ముఖ్యంగా మీ అందరూ మరి దగ్గర ఉన్న ఏ హాస్పిటల్ ఇబ్బంది వచ్చినా కూడా ఎలా రోడ్ క్రాస్ చేస్తే మీకు ఇబ్బంది తీరుతుంది కనుక మరి ఇమీడియట్గా కార్యక్రమానికి మరి వారి మధ్యాహ్నమే ఆ మిగిలిన బ్యాలెన్స్ అమౌంట్ ఇంకా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి టైం పడుతుందని చెప్పి మొన్న 50,000 ఇచ్చాను. మళ్ళీ కూడా అది కూడా ముందు ఏర్పాటు చేస్తే అది అయిపోయిన చేత మరి ఈ రోజే కాదు మొన్న ఇచ్చాను డబ్బులు, ఆయన కూడా మిగిలిన డబ్బు కూడా ఇచ్చి ముందు ఆ పని పూర్తి చేసే విధంగా మీ కార్యక్రమం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే మరి ఎన్ని ప్రభుత్వాలు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు అవుతున్నప్పుడు మనం కూడా గొంతు దిగిన తర్వాత మళ్ళీ మర్చిపోయి నైజం ఉండకూడదు. ఇప్పుడంటే మనకు కష్టం వచ్చినప్పుడు ఎవరు ఆదుకుంటున్నారు, ఎవరు చెప్తే వింటున్నారు అనేటువంటిది మనం కూడా దృష్టిలో పెట్టుకుని రేపు సమయం సందర్భం వచ్చినప్పుడు మరి ఇన్ని సంక్షేమ కార్యక్రమాల ద్వారా జగన్ గారు మా ఎవరితో పని లేకుండా డైరెక్ట్గా మీ అకౌంట్లోనే మీకు అవసరాలకి మీ అవసరాలకి మీకు బ్యాంకు ద్వారా డబ్బు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నప్పుడు మరి మనం కూడా ఆ అభిమానం, ఆ విశ్వాసం కూడా సమయం సందర్భం చూపించాలి. ఎలక్షన్ వచ్చినప్పుడు అందరూ వస్తారు, కానీ కష్టం వచ్చినప్పుడు ఎవరు వస్తారో కూడా చూసుకోవాలి. చేత మరి ఈనాటి కార్యక్రమంలో పాల్పంచుకున్నారు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇంకా కొన్ని పనులు ఆడవారితో కూడా చెప్పారు, దృష్టిలో ఉన్నాయి, ఒక్కొక్కటి అన్నీ కూడా పూర్తి చేసుకుందాం. ముఖ్యంగా ఈ యొక్క బల్లగట్టు వీలైనంత త్వరలో మీకు పూర్తి చేసి ఇచ్చి ఏర్పాటు చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ మధ్య నుంచి మిగిలిన బ్యాలెన్స్ కార్యక్రమం చేస్తానని అనుమతిస్తున్నాను. ధన్యవాదాలు.